Welcome to class Art Education. First unit to Art and Aesthetics. I would like to explain topics are branches of philosophy, meaning, dimensions and constituents. Do you know what is meaning of philosophy? Philosophy means the study of the fundamental nature of knowledge or a way of thinking about the world. Okay, already you learned in first semester branches of philosophy. These are metaphysics, logic, aesthetics, epistemology. So aesthetics is one of the branch of philosophy. Aesthetics, that word was derived from Greek word synthesis. That means beauty of nature. సింపుల్గా చెప్పాలంటే సౌందర్య శాస్త్రం. దీన్ని 18th సెంచరీలో అలెగ్జాండర్ బౌన్ గార్టెన్ జర్మన్ ఫిలాసఫర్ ఉపయోగించారు ఫస్ట్ టైం. కళాతత్వ శాస్త్రమును దర్శనం అని కూడా అంటారు. సో ఆర్ట్ ఫిలాసఫీని దర్శనం అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో దర్శనం అంటే సాంస్క్రిట్ వర్డ్ దట్ మీన్స్ సీ ఆర్ లుకింగ్, విమర్శనాత్మకంగా వివరించడము, తార్కికంగా సమీక్షించడము, ఆర్ పరస్పర సంబంధాలను మనసుతో చూడటము, ఇవన్నీ కూడా సౌందర్య శాస్త్రం కిందకే వస్తాయి. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ డైమెన్షన్స్. సత్యం, శివం, సుందరం. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ టు నో ద ఆర్ట్ ఆఫ్ ఫిలాసఫీ. So art of philosophy is included the most important values of Satyam, Shivam, Sundaram. But now which type of living we have? Nowadays the revolution of digital technology such as you know very well DVD, chips, memory cards, phones, tabs, internet, e-books, ఇవన్నీ కూడా ఇటువంటి 3D వరల్డ్లో మనం ఉంటున్నాం. వీటన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇవి మనకి కలర్ఫుల్ పిక్చర్స్ని, అంతేకాకుండా డిఫరెంట్ సౌండ్స్ని మనకి ఇస్తూ వాటి వైపుకి మనల్ని అట్రాక్ట్ చేసేస్తున్నాయి. సో ఇటువంటి లైఫ్ని మనం ప్రజెంట్ అనుభవిస్తూ ఉన్నాం. మన జీవిత అనుభవం ఈ విధంగా ఉంది. కానీ యాక్చువల్గా రియాలిటీకి చాలా దూరంగా ఉంటున్నాము. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో నేచర్తో కలిగే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాబట్టి కళల్ని, కళాకారులను ప్రోత్సహించడమే ఆర్ట్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్స్, గార్డెన్స్ ఇవి 3Dలో చూడడం కంటే డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో హాయిగా ఉంటుంది కదా, అట్లా అన్నమాట. సో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ బెస్ట్ టు ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ అయినా సరే మనం డైరెక్ట్గా చూడడం వల్ల కానీ బై ఎక్స్పీరియన్స్ కానీ మనకి బాగా అర్థమవుతాయి వీటి ద్వారా. సో ఎక్స్పీరియన్స్ ఆర్ డైరెక్ట్ ట్రయింగ్, డైరెక్ట్ ప్రత్యక్షంగా మనం చేయడం ద్వారా కానీ లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. సో చేయడం ద్వారా కానీ చూడడం ద్వారా కానీ విత్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే వీటి ద్వారా ఎక్కువగా తెలుసుకునే విధానం ఉంటుంది, ప్లస్ అవకాశం ఉంటుంది, నేర్చుకునే విధానం కూడా చక్కగా ఉంటుంది. ఓకే, దీన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసమే మనం ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విద్యార్థులను అలా మోటివేషన్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ట్ ఫిలాసఫీ మెథడ్స్. కళాతత్వశాస్త్రం యొక్క బోధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి?
ఈ పద్ధతుల ద్వారా బోధించడం వల్ల కళని ఎక్కువగా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సు, ప్లేవే మెథడు, లెర్నింగ్ త్రూ యాక్టివిటీసు, సెల్ఫ్ స్టడీ అండ్ ఫాలోయింగ్ ది నేచర్. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ టు టీచ్ ఎనీ కాన్సెప్ట్. మన ఏ కాన్సెప్ట్ అయినా సరే ప్రత్యక్ష అనుభవం ద్వారా వాళ్ళకి కలిగిస్తే ఏదైనా సరే త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని వినియోగించుకునే సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేవే మెథడ్. జనరల్గా ఎవ్రీ స్టూడెంట్ లైక్డ్ గేమ్స్ అండ్ సాంగ్స్ సచ్ యాజ్ కోకరికులర్ యాక్టివిటీస్. ఏ స్టూడెంట్ని తీసుకుని ఇవి బాగా ఇష్టపడతారు కదా, సో ఆ మెథడ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. దట్స్ వై టీచర్స్ షుడ్ ట్రై టు టీచ్ దెమ్ త్రూ ఆర్ట్. నెక్స్ట్ లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్. స్టూడెంట్స్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఎనీ కాన్సెప్ట్ త్రూ యాక్టివిటీస్. ఏ యాక్టివిటీస్ అయినా సరే త్రూ ప్రాక్టీస్ ద్వారా కానీ నెక్స్ట్ త్రూ డైరెక్ట్గా చేయడం ద్వారా కానీ దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ స్టడీ. స్టూడెంట్స్ కెన్ డూ ఆల్ ఆస్పెక్ట్స్ త్రూ దేర్ థింకింగ్, ఆల్ యాక్టివిటీస్ లైక్ అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్, ఎవ్రీ యాక్టివిటీస్ దే కెన్ డూ ఈజీలీ. సో సెల్ఫ్ స్టడీని కూడా మనం ఎంకరేజ్ చేయాలి యాజ్ ఎ టీచర్. అండ్ అకార్డింగ్ టు నేచురలిస్ట్స్, each and every medicine available in nature, so we should worship the nature. నేచర్ లిస్టులు చెప్పినట్టుగా ప్రతి ఔషధం కూడా మనకు ప్రకృతిలో దొరుకుతుంది. కాబట్టి మనం ప్రకృతిని చాలా ఇదిగా ఆరాధించాలి. సో ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతిని కాపాడడం మన ధర్మంగా భావిస్తూ ప్రకృతితో కలిసి జీవించాలనేదే మెయిన్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.